అబ్బా నేను ఎంత తెలివైనోడిని, ఇంత భూమి అంతా కలిపి ఒక గంటలో దున్నేసానా? నా ఆయన తెలివితేటలు ఎవరికి ఉండవేమో. ఒకవేళ నాకన్నా తెలివైన వాళ్ళు ఉంటారంటావా? ఒకసారి పరీక్షించి చూద్దాం. బాబు, ఇక్కడ ఎవరైనా తెలివైన వాళ్ళు ఉన్నారా? తెలివైన వాళ్ళు ఉన్నారా? తెలివైన వాళ్ళు ఉన్నారా? తెలియనండి మామా. నీ తెలియనండి మామా. వీళ్ళు తెలివితేటలేదు, ఇప్పుడే పరీక్షించేస్తాను. సరేరా, మీ ఇద్దరిలో ఎవరు తెలివైన వాళ్ళో నేను చెప్తాను. నేను ఒక పొడుపు కథ చెప్తాను. ఆ పొడుపు కథకి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళే తెలివైన వాళ్ళు రా. ఆన్సర్ చెప్తే మాకేడిస్తావు. ఒకవేళ కానీ ఆన్సర్ చెప్పారే అనుకోరా, మీకు నచ్చినంత ఫుడ్ పెడతాను రా. అలాగా రేయ్, ఒకవేళ చెప్పారనుకో సరే సరే, ఒకవేళ కానీ చెప్పలేదు అనుకో. చెప్పకపోతే సరేనా? చెప్తారా? అయినా పర్లేదు, చెప్తాం. అయితే కాసుకోండి. వంగ చెట్టుకాడ లెంగడు, ఎంత కొట్టినా లొంగడు. చెప్పండి రా. ఏరా, చెప్పలేరా? సరే, మీకు రేపటి వరకు టైం ఇస్తున్నాను. చెప్పారా? సరే సరే, లేదంటే తెలుసు కదా. హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, బాగున్నారా? చూసారు కదా, దాస్ మామ మన అశోక్ మామ మనతో సవాల్ చేశారు. ఎందుకంటే నేను ఒక పొడుపు కథ చెప్పాను కదా, వంగ చెట్టు కాడ లింగడు, ఎంత కొట్టినా లొంగడు. ఆ పొడుపు కథకి వీళ్ళు కరెక్ట్ అయిన ఆన్సర్ ఇస్తే వాళ్ళు కడుపు నింపుగా మనం ఫుడ్ పెడతామని చెప్పాం. ఒకవేళ చెప్పకపోతే అది వాళ్ళకి తెలుసు. ఒకవేళ మీలో ఎవరికైనా తెలుసుంటే మీరు మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఆడవారు ఎక్కువ కామెంట్ పెడతారు, మన మగవారు ఎక్కువ కామెంట్ పెడతారు, ఈ దెబ్బకి తేలిపోతుందే.